అతనిలో ఉన్నటువంటి అర్జునుడిలో ఉన్న క్లైబాన్ని దూరం చేసి శౌర్యాన్ని ప్రకటింపజేయడం కోసం, ఉజ్వలింపజేయడం కోసం ఆ రోజు గీతాచార్యుడు చెప్పినటువంటి ఈ గీత కేవలం అర్జునుడికి చెప్పింది కాదు, యావత్ విశ్వానికి చెప్పింది. కాబట్టే విశ్వానికి గురువుగా కీర్తించాం శ్రీకృష్ణ పరమాత్మని. కృష్ణం వందే జగద్గురు అని, ఈ జగత్తు మొత్తానికి గురువుగా. ఒక్కసారి పునశ్చరణ చేసుకుందాం. గీత శౌర్యాన్ని నేర్పింది. ఇందాక వారు చెప్పినప్పుడు చనిపోయినప్పుడు వైరాగ్యంతో శవం తలకాయ దగ్గర పెట్టే ఆడియో క్యాసెట్ కాదు గీత. గీతని చదివితే నీ రాత మారుతుంది అని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో సెక్యులరిజం పేరుతో ఒక్క హిందువులకు మాత్రమే వాళ్ళ పురాణ గ్రంథాలకు సంబంధించిన, మహాపురుషులకు సంబంధించిన, ఈ దేశం కోసం అహరహం శ్రమించి అసువులు బాసినటువంటి మహనీయుల గురించి ఏమాత్రం తెలుసుకునే అవకాశం లేని దుస్థితి. 100 మంది హిందువులను చంపిన వాళ్ళకి దర్గా కడితే ఆ దర్గాని రోడ్డు మధ్యలో ఉంచినా కూడా దాన్ని పూజించుకునే స్వేచ్ఛ ఈ దేశంలో స్వతంత్రానంతరం మహమ్మదీయులకు ఇవ్వబడింది. గోవాలో ఊచకోత కోసి మతం మారిన వాళ్ళందరినీ చంపివేసినప్పటికీ కూడా ఈ దేశంలో భారతరత్న బిరుదులు ఇవ్వబడ్డాయి క్రైస్తవులకి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, మన బానిసత్వాన్ని దూరం చేయడం కోసం, మనలో ధర్మాన్ని నిలపడం కోసం తమ ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల చరిత్ర తెలుసుకునే అవకాశం ఈ దేశంలో హిందువులకు మాత్రమే లేదు. ప్రపంచంలో ఏవో 7 వింతలు అంటారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన ఈ దేశ వాస్తవ చరిత్ర ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి అందించలేని దుస్థితిలో ఈ దేశ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఎవరి ప్రేమకు చిహ్నంగా కట్టబడిందో షాజహాన్ చెప్పబడుతుంది పిల్లలకి. గాంధీ గారిని ఎవరు చంపారో పదే పదే పిల్లల మస్తిష్కంలో ఎక్కించబడుతుంది పిల్లలకి. కానీ తన తండ్రి ఎదురుగుండా కొడుకుని, బందా బైరాగ్ ఎదురుగుండా కొడుకుని అతి కిరాతకంగా గుండెని నిలువున చీల్చి, గుండెని బయటకు తీసి బందా బైరాగి నోట్లో పెట్టి బందా బైరాగిని మానసికంగా చంపేసినటువంటి దుర్మార్గులు ఎవరు ఈ దేశంలో చరిత్రలో చెప్పబడదు. నువ్వు నన్ను కాల్చడం కాదు, నన్ను నేనే కాల్చుకుని చేస్తాను అని చెప్పి తన దగ్గర ఉన్న మౌసర్ తుపాకీతో తనను కాల్చుకు చనిపోయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పబడదు ఈ దేశంలో. ఒకే రోజు ఒకే సమయానికి సాయంకాలం 7:15 భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ అనే 23 సంవత్సరాల లోపు యువకుల్ని అతి కిరాతకంగా ఎందుకు చంపేశారో చెప్పబడదు ఈ దేశంలో పాఠ్యపుస్తకాల్లో పిల్లలకి, యువకులకి. జైల్లో ఉంచి విషాహారం పెట్టి అతి దారుణంగా బిర్సా ముండాని ఎందుకు చంపేశారు? గిరిజనులందరినీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయిస్తున్నాడు అన్న కారణంతో ఈ విషయం చెప్పబడదు పాఠ్యపుస్తకాల్లో. సంతదాస్, యతిదాస్, దయాళదాస్ అనే ముగ్గురిని, గురు తేజ్ బహదూర్ని ఢిల్లీలో నడి రోడ్డు మీద అతి కిరాతకంగా, మతిదాసుని నిలువున రంపంతో కోసి చీల్చి 2 ముక్కలు చేసి అటు ఇటు పడేస్తే, యతిదాసుని ఒళ్ళంతా నూనెతో గుడ్డలు కట్టి కిరాతకంగా వెలిగించి చంపేస్తే, దయాళదాసుని ముక్కలుగా కోసి మూకుడు నూనెలో వేసి వేయిస్తే, గురు తేజ్ బహదూర్ని ఢిల్లీ నడి రోడ్డు మీద తలకాయ తీసేస్తే, ఆ తలకాయ తీసుకొచ్చి గురుద్వారా కడిగి శీర్షగంజ్ గురుద్వారా పేరుతో సిక్కులు ఈవేళ అక్కడ పూజ చేసుకుంటుంటే ఎవరి కోసం గురు తేజ్ బహదూరు ఈ అసువులు బాసాడు, ప్రాణత్యాగం చేశాడో చెప్పబడదు ఈ దేశంలో. అందువల్ల యువత ఈరోజు నిస్తేజమైపోయి శౌర్య విహీనులయ్యారు. కానీ ఒక విషయం మనం గమనించాలి, ఈ దేశానికి ఆపద వచ్చిన ప్రతిసారి యువకులు మాత్రమే ఈ దేశాన్ని కాపాడారు. ఉదాహరణకి 800 సంవత్సరాల మొఘలాయుల పాలనలో అతి కిరాతకంగా మన గోవుల్ని హింసిస్తుంటే, చంపేస్తుంటే, మన తల్లుల్ని ఎత్తుకుపోతుంటే, మన రాజ్యాల్ని కొల్లగొడుతుంటే, మన దేవాలయాల్ని కూల్చేస్తుంటే, మన భూభాగాల్ని ఆక్రమిస్తుంటే ఎలుగెత్తి పోరాటం చేసినటువంటి ఛత్రపతి శివాజీ యువకుడని మనం గుర్తుంచుకోవాలి. హిందూ పదపాహిషాగా తిరిగి సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ యువకుడు. ఆ రోజు ఈ మొఘలాయులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి రాణా ప్రతాప్ 77 కోటలు వాళ్ళు ఆక్రమిస్తే
పోరాటం చేసి గెరిల్లా పద్ధతిలో 72 కోటలు తిరిగి స్వాధీనం చేసుకున్నటువంటి మహనీయుడు రాణా ప్రతాప్. ఈ చరిత్ర మనకి చెప్పబడదు. వియత్నాం నుంచి వచ్చినటువంటి విదేశాంగ మంత్రి ఢిల్లీలో సమాధులు చూపిస్తామని ఢిల్లీ వస్తే ఒక్కొక్కరికి 50-60 ఎకరాల సమాధులు ఏర్పాటు చేశారు. మరి ఈ దేశం కోసం వాళ్ళు ఏం లాఠీ దెబ్బలు తిన్నారో, ఏ ఉరికంబాలు ఎక్కబోయారో, ఏ రకంగా వాళ్ళు ఈ దేశ హితం కోసం పనిచేశారో మనందరికీ తెలుసు. వాస్తవంగా ప్రాణాలు అర్పించి 6x7 గది కొలతలతో ఉన్నటువంటి అండమాన్లో ఉన్నటువంటి జైలులో 2 జీవిత కారాగార శిక్షలు అనుభవించిన వీర సావర్కరు 2 బొచ్చెలు పెట్టి, ఒక బొచ్చెలో మూత్రము మలము వేసి అదే బొచ్చె బయటకు పట్టగలి దాంట్లో అన్నం తీసుకొచ్చి పెడితే ఆ కష్టాన్ని భరించి 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన మహనీయుడు వీర సావర్కర్ చరిత్ర మనం చెప్పం ఈ దేశంలో. ఎందుకంటే ఆ శౌర్యం ప్రజ్వలం అవుతుంది కాబట్టి యువకులు ఇవాళ ఆలోచించవలసిన సమయం వచ్చింది. ఈ దేశానికి ప్రమాదం జరిగి 800 సంవత్సరాలు విదేశీ ముష్కర మొగలాయి మోకల చేతిలో నలిగిపోతుంటే దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించి పనిచేసినటువంటి మధురాణి లాంటి ఆడది, కాలడి చెన్నమ్మ లాంటి ఆడది, చిత్తూరు మహారాణి లాంటి ఆడది, ఝాన్సీ రాణి లాంటి ఆడది, రుద్రమదేవి లాంటి ఆడది, రాణా ప్రతాప్ లాంటి పురుష పొంగవుడు, సంభాజీ లాంటి యోధుడు, ఇలాంటి మహనీయులు వీళ్ళ యొక్క శ్రమ కారణంగా, బలిదానాల కారణంగా, వాళ్ళ శౌర్యం కారణంగా తిరిగి స్వతంత్రులమయ్యాం. అంటే 800 సంవత్సరాలు మన బానిసత్వాన్ని రూపుమాపే ప్రక్రియలో యువకులే ప్రధాన భూమి వహించారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రెండవసారి మళ్ళీ స్వతంత్రాన్ని కోల్పోయాం. తిరిగి మళ్ళీ రెండవసారి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించారు. 200 సంవత్సరాలు బానిసలుగా బతికాం మనం. ఈ 200 సంవత్సరాలు కూడా దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎవరు అంటే మన చరిత్ర పుస్తకాల్లో వాళ్ళ పేర్లు అందించబడలేదు. నెహ్రూ గారి గురించి, గాంధీ గారి గురించి, వీళ్ళందరూ మన జాతీయ మహాపురుషులు. వీళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళ యొక్క చరిత్రలు, వాళ్ళ జీవితంలో జరిగిన పోరాట ఘట్టాలు మనకి తెలియజేస్తే ఈ దేశం కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో కాదు, ఈ దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలో కూడా మనకు అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు అది జరగలేదు. కేవలం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని శ్లోకం పడితే మనకి స్వతంత్రం వచ్చేసిందని చెప్పేశారు. మనకి అహింసా మార్గంలో స్వతంత్రం తెచ్చుకున్నామని చెప్పారు. అంతేనా? దేశానికి స్వతంత్రం అహింస మార్గంలోనే వచ్చింది కదా. ఇప్పుడే మీ ముందు ఒక ఉదాహరణ చెబుతాను. మనం 1857లో జరిగిన పోరాటం పేరు ఏమంటారు చెప్పండి ఎవరైనా 10th క్లాస్లో పిల్లలు? 1857లో ప్రారంభమైనటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని ఏమంటారు? పానిపట్టు. ఇది మన పిల్లలకు అందించింది. ఆ పోరాటానికి నాయకత్వం వహించింది ఝాన్సీ రాణి. ఆవిడ ఏ బ్రిటిష్ వాడికి సిపాయి కాదు, తాంత్యాతోపే వెనకుండి నడిపించాడు గురువు. అది సిపాయిల తిరుగుబాటు ఎలా అయిందో అర్థం కాదు. అంటే మన చరిత్రలో మన పౌరుషాన్ని తగ్గించడం కోసం దాని సిపాయిల తిరుగుబాటు అని చిన్న విషయంగా చూపించారు బ్రిటిష్ వాడు. కానీ 1857లో ప్రారంభమైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం, ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్, అది ప్రారంభమైన దగ్గర నుంచి 1947 90 సంవత్సరాల తర్వాత స్వతంత్రం వచ్చింది. బాగా గుర్తుంచుకోండి మీరు ఈ దేశాన్ని ఎంత దారుణంగా వంచారో. 1857లో పోరాటం ప్రారంభించి 1947 నాటికి అది విజయమా అందామా, అపజయంతో కూడిన విజయం అందామా అంటే నేనైతే అపజయంతో కూడిన విజయం అని అంటాను. ఎందుకు అంటున్నాను అని చెప్పంటే 1921లో కరాచీ దగ్గర ఉన్నటువంటి లాహోర్ తీరంలో, రేవా నదీ తీరంలో అఖిల భారత కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వండి అని బ్రిటిష్ వాళ్ళకి డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. అంతవరకు భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్వతంత్రం కోరలా, సిఫార్సులు మాత్రమే ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళకి. మాకు ఈ సౌకర్యం కావాలి, ఈ సౌకర్యం కావాలి అని. ఫస్ట్ టైం 1921లో రేవా నదీ తీరంలో కాంగ్రెస్ తీర్మానం చేసింది. బాగా గుర్తుంచుకోండి. 1942లో జిన్నా పాకిస్తాన్ కావాలని తీర్మానం చేశాడు. అదే రేవా నదీ తీరంలో అక్కడే సభ పెట్టి 1857లో స్వతంత్ర పోరాటానికి అంకురార్పణ జరిగితే మనకు స్వతంత్రం ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందని చెప్పాను? 90 సంవత్సరాల తర్వాత వచ్చింది. 1947లో జిన్నా పోరాటం ప్రారంభిస్తే తనకి స్వతంత్రం ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? 5 సంవత్సరాల తర్వాత వచ్చింది. అర్థమవుతుందో దేశం చరిత్ర ఏం జరిగిందో? ఈ దేశంలో హిందువుల్ని వంచడం అన్నది అనాదిగా జరుగుతూనే ఉంది.
హిందూ చరిత్రను వంచడం అనాదిగా జరుగుతూనే ఉంది. స్వతంత్రం వచ్చింది, ఎందుకని హిందువులు జాగరణ కావాలని కోరుకుంటున్నాం? ఎందుకు హిందూ యువకులు జాగరణ కావాలని కోరుకుంటున్నాం? ఎందుకు కోరుకుంటున్నాం అని చెప్పంటే కేవలం హిందువులు మాత్రమే. ఆ సేతు హిమాచల పర్యంతం యస్య భారత భూమిక మాతృభూ పితృభూశ్చైవ సదైరతి హిందురితి స్మృత. ఇది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి ఈ శివశాల భారతదేశంలో ఈ భూమి మొత్తం హిందుస్థానంగా వర్ధిల్లుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు హిందువులుగా వర్ధిల్లుతారని నమ్మేవాళ్ళం మనం. కణ కణములోను కంకర కంకరమే శంకర శంకర హై. రాయిలో రప్పలో చెట్టులో పుట్టలో ఆకాశంలో అగ్నిలో మనిషిలో జంతువులో చెట్టులో అన్నిటిలోనూ దైవం ఉన్నాడని భావించి ఇది పుణ్యభూమి, ఇది వేదభూమి, ఇది తపోభూమి, ఇది ముని భూమి, ఇది దైవ భూమి, ఇది ఋషి భూమి అని నమ్మేవాళ్ళం మనం. ప్రతి అంగుళము మనకు పవిత్రమే. ఆ మాట మనకి శ్రీరాముడు కూడా చెప్పాడు. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. స్వర్గం కన్నా గొప్పగా భావిస్తాం ఈ భూమిని మనం. నాదు జన్మభూమి కన్నా నాకం ఎక్కడుంది, సుర లోకం ఎక్కడుంది? అసలు సురులు తిరిగే లోకం కూడా ఇదే. ఇది మనం స్పష్టంగా చెబుతాం. భగవంతుడు కూడా ఇక్కడే అవతరించాలని కోరుకుంటాడు. అందువల్ల అన్ని అవతారాలు ఇక్కడే ఎత్తాడు భగవంతుడు. ప్రపంచంలో ఎక్కడైనా దేవుని ప్రవక్తలు దేవుని దూతలు పుట్టారేమో కానీ దైవం పుట్టిన పుణ్యభూమి ఏదైనా ఉందంటే అది భారత భూమి మాత్రమే. ఇక్కడ మనకి దుర్మార్గం ఏమిటి అని చెప్పంటే 800 సంవత్సరాల మతమాధారంగానే పరిపాలించబడింది భారతదేశం. 200 సంవత్సరాల మతమాధారంగానే పరిపాలించబడింది క్రైస్తవం భారతదేశంలో బ్రిటిష్ వారి పేరుతో. ఈ దేశం విభజన జరిగి మొక్కలైపోయిన మొక్కలన్నీ కూడా మతం పేరుతోటే మొక్కలైపోయాయి ఈ దేశం నుంచి. 75 సంవత్సరాల అమృత మహోత్సవం జరుపుకున్నాం భారతదేశం యొక్క స్వతంత్రానికి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం ప్రశ్నార్థకంగా మారింది అంటే 2 మతాల కారణంగానే మారుతోంది, గుర్తుంచుకోండి. 1945 నాటికి ఇస్లాం రాజ్యం చేస్తాము అని జిహాదీ మోకలు ప్రకటిస్తుంటే 1950 నాటికి క్రైస్తవ రాజ్యం తెస్తాము అని తెల్ల మోకలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇంకెవరైనా మిగిలితే పంచుకుపోదాం కేకు మొక్కల్లాగాని ఎర్ర మోకల ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇన్ని రకాల 2050 1945 2050. కాబట్టి ఒకళ్ళు రెడ్ కారిడార్ కావాలని ఒక ప్రయత్నం చైనా డబ్బులతో, గ్రీన్ కారిడార్ కావాలని ఒక ప్రయత్నం పాకిస్తాన్ సపోర్ట్తో, వైట్ కారిడార్ కావాలని ఒక ప్రయత్నం ఇంగ్లాండ్ సపోర్ట్తో. ఇప్పుడు కూడా మనం మౌనంగా ఉంటే మూడోసారి స్వతంత్రాన్ని కోల్పోతాం. ప్రపంచ చరిత్రకారుడు చెప్పిన ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం. ఏదైనా ఒక దేశము ఒకసారి స్వతంత్రాన్ని కోల్పోతే అది ఆ దేశం యొక్క గ్రహపాటు అనుకోమన్నారు. స్వతంత్రం తెచ్చుకుని మళ్ళీ స్వతంత్రాన్ని కోల్పోతే ఆ దేశంలో ఉన్న ప్రజలు ఏదో పొరపాటు చేస్తున్నారని గమనించమన్నారు. మూడోసారి కూడా స్వతంత్రాన్ని కోల్పోతే ఆ దేశంలో ఉన్న ప్రజల్ని దేశద్రోహులు అని చెప్పమన్నారు. 800 సంవత్సరాలు మొఘలాయులకు అప్పగించాం ఈ దేశాన్ని, అది మన గ్రహపాటు అనుకున్నాం. తిరిగి స్వతంత్రం తెచ్చుకుని 200 సంవత్సరాలు తెల్లవాళ్ళకు అప్పగించాం ఈ దేశాన్ని. మనం చేసిన పొరపాటే, మనలో ఐక్యత లేకపోవడం కారణంగా మనలో మనకి డివైడ్ అండ్ రూల్ ప్రవేశపెట్టి మన ఆక్రమించుకున్నారు. తిరిగి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మీకు నమ్మకం ఉందా ఈ దేశాన్ని ఇలాగే ఉంచుతారు వీళ్ళని? ఫ్రిడ్జ్లు ఓపెన్ చేస్తే మన ఆడపిల్లలు కనపడుతున్నారు, మొక్కలైపోయి కనపడుతున్నారు మన ఆడపిల్లలు. ఒక్క ఆడదానికి అవమానం జరిగితే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఒక్క ఆడదాన్ని ఎత్తుకుపోతే రామరావణ యుద్ధం జరిగింది. కానీ నిర్వీర్యమైపోయినటువంటి హిందూ యువకులు తమ ఆడబిడ్డల్ని తమ ఆడపడుచుల్ని మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ పిల్లని మొక్కలు ఫ్రిడ్జ్లో ఉంటే ఆ పిల్ల చేతి ఉంగరం మరొక ప్రేయస్కి ఇచ్చి అది హిందూ అమ్మాయినే లవ్ జిహాద్ పేరుతో ఇవాళ జూనియర్ కాలేజీల వరకు వచ్చింది లవ్ జిహాద్. కాబట్టి ఒకవైపు అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో వంచిస్తున్నారు, మరొక వైపు యువకులకి. నిన్నే నేను పాలకొల్లో నర్సాపురంలో శౌర్య దివస్కి వెళ్ళాను. అక్కడ ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ కేసు ఒకటి వచ్చిందని చెప్పారు. ఏమిటని చెప్పంటే మాదక ద్రవ్యాలు పాలకొల్లు కళాశాలలో కూడా పంచిపెడుతున్నారు అని. ఎంతకు వచ్చిందో చూడండి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దేశానికి ఆపదొచ్చిన ప్రతిసారి ఈ దేశాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి హిందూ యువకులు ఇవాళ నిర్వీర్యమైతే ఈ దేశం పరిస్థితి ఏం కావాలి? ఆ రోజు క్లైబాన్ని దూరం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన గీత యొక్క ఉద్దేశం ఇదే.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ భారతదేశానికి ఆపదొచ్చి ధర్మం అడుగంటి అధర్మం పెంచి పెరుగుతుంటే నన్ను నేను సృష్టించుకుంటానని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మని యొక్క మాటలు నిజం చేస్తూ 1964 సంవత్సరము శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన ముంబైలోని సాందీపని మహర్షి ఆశ్రమంలో జరిగింది. శ్రీకృష్ణుని యొక్క అవతారమే విశ్వ హిందూ పరిషత్తుగా భావిస్తాం. నేను విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తగా 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నేను శ్రీకృష్ణుని సేవలో ఉన్నానని భావిస్తాను నేను. కాబట్టి కృష్ణుడు చెప్పిన గీత మనందరికీ కూడా అనివార్యము. ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి, ఈ దేశానికి హాని జరిగే విషయాలు ఏవి కూడా మనం అంగీకరించకూడదు. గమనించండి, ఎందుకు స్వతంత్ర పోరాటాలు చేశాము? బ్రిటిష్ వాళ్ళ కాలంలో కానీ లేదా మొఘలాయుల కాలంలో కానీ